నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతంలో కాల్పుల మోత, పోలీసులపై మావోయిస్టులు మెరుపు దాడులు, 4 నక్సల్స్, ఓ ఎస్ఐ మృతి. విశాఖ LG పాలిమర్స్ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత, మృతదేహాలతో ఇండస్ట్రీ గేట్ వద్ద ఆందోళనకు దిగిన బాధిత కుటుంబాలు. విశాఖ కలెక్టరేట్లో మంత్రుల బృందం ఉన్నత స్థాయి సమావేశం, మరో 48 గంటల్లో స్టైరిన్ తగ్గుముఖం పడుతుందన్న CS. మాజీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి బొత్స సత్యనారాయణ, చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్య. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఓ వ్యక్తి. ఎమ్మెల్యే బలాల వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించిన బీజేపీ దళిత నాయకులు, బలాలపై కేసు నమోదు చేయాలని, లేని ఏడల కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిక. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, ఛత్తీస్గఢ్లోని రాజ్నందగావ్ జిల్లా పర్దోని గ్రామంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 4 నక్సలైట్లు మృతి చెందారు. పర్దోని గ్రామంలోకి మావోయిస్టులు భారీగా ప్రవేశించారన్న సమాచారంతో భద్రతా బలగాలు నిర్బంధం తనిఖీలు చేపట్టాయి. గస్తీ బృందాలు మణిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి ప్రవేశించగానే మావోయిస్టులు భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఘటనలో పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్గా ఉన్న SI SK శర్మ మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. ఇతర భద్రతా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నక్సల్స్ నుంచి AK-47 SLR రైఫిళ్లు, 2 315 బోర్ రైఫిళ్లు స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో పెను విషాదానికి కారణమే LG పాలిమర్స్ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలతో పరిశ్రమ గేటు వద్ద ఆందోళన చేపట్టారు. స్థానికుల ఆందోళన కొనసాగుతున్న సమయంలోనే AP DGP గౌతమ్ సవాంగ్ గ్యాస్ లీక్ అయిన ప్రదేశాన్ని పరిశీలించేందుకు అక్కడ చేరుకున్నారు. ఈ క్రమంలో స్థానికులు ఒక్కసారిగా పరిశ్రమలోకి దూసుకెళ్లారు. గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నప్పటికీ ఆందోళనకారులు లెక్క చేయకుండా పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో కొందరు మహిళలు DGP కాళ్లపై పడి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. LG పాలిమర్స్ను అక్కడి నుంచి తరలించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. కూర్చొని వచ్చి ఇంకా కూర్చోవాలా? ఓకేనా? అది నేనే వచ్చా నేను ఒకసారి
గ్యాస్ దుర్ఘటనపై అత్యున్నత స్థాయి కమిటీ విచారణ జరుగుతుందని విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విశాఖ కలెక్టరేట్లో ఎల్జీ పాలిమర్స్ ఘటనపై మంత్రుల బృందం ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. గ్యాస్ లీకేజ్ విషయంలో తక్షణమే జిల్లా యంత్రాంగం తగిన చర్యలు చేపట్టినట్లు ఏపీసీఎస్ నీలం సహాని తెలిపారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారని, ఘటనా స్థలంలో గాలిలో స్టైరిన్ శాతాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మరో 48 గంటల్లో స్టైరిన్ తగ్గుముఖం పట్టి సాధారణ స్థితికి వస్తుందని నిపుణులు చెబుతున్నట్లు వివరించారు. ఫైర్ సర్వీసెస్ అండ్ మొత్తం రెవెన్యూ అథారిటీస్, మన మున్సిపల్ కమిషనర్ అండ్ ద ఎంటైర్ సపోర్ట్ స్టాఫ్ అక్కడ చేరుకున్నారు. అండ్ ఫ్యూమ్స్ ఎక్కువ వస్తున్నాయి, దానికోసం ఇవాక్యుయేషన్ కూడా చేయాల్సి వచ్చింది. ఎల్జీ పాలిమర్స్ కంపెనీ సౌత్లో ఉన్న విలేజెస్, అక్కడ కాలనీస్లో విండ్ వలన ఆ పక్క గ్యాస్ పోతుంది. అండ్ దట్ ఈస్ వై ఆ సౌత్లో ఉన్న కాలనీస్ కూడా ఇవాక్యుయేషన్ అయింది. ఆల్మోస్ట్ అబౌట్ 10,000 పీపుల్ వేర్ ఇవాక్యుయేటెడ్. వాళ్ళకి మేము రిలీఫ్ క్యాంప్స్ పెట్టాము. ఆ రిలీఫ్ క్యాంప్స్లో వాళ్ళకి భోజనం, ఇంకా వాళ్ళ షెల్టీహెచ్లో మ్యాక్సిమం ఆ హాస్పిటల్లో తీసుకెళ్ళిపోయాము. అన్ఫార్చునేట్గా ఒక 12 మంది, సో అది హాస్పిటలైజేషన్లో కూడా మొత్తం వెంటనే అన్ని వార్డ్స్లో అరేంజ్మెంట్, క్రిటికల్ కేర్ కూడా జరిగింది. ఆల్టుగెదర్ అంటే నిన్న నుంచి ఈరోజు దాకా 454 పీపుల్ హాస్పిటల్స్కి వచ్చారు. ఒక 20 మందికి క్రిటికల్ కండిషన్ ఉంది, ఏదైనా వాళ్ళు స్టేబుల్ ఉన్నారు. అండ్ లైక్ ఐ సెడ్ అబౌట్ 12 డెత్స్ ఆల్సో అకర్డ్. ఇది హాస్పిటల్ రిలీఫ్ గురించి, మళ్ళీ రిలీఫ్ క్యాంప్. కానీ మన ఇంకొక ఉద్దేశం ఏముంది అంటే అక్కడ ఫ్యాక్టరీలో ఉన్న స్టోరేజ్ ట్యాంక్, టు సీ దట్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్లీ సేఫ్. ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ వీ వుడ్ లైక్ టు సే దట్ ఆ స్టోరేజ్ ట్యాంక్కి సేఫ్ చేయడానికి మొత్తం యాక్షన్ జరుగుతుంది. విశాఖ పాలిమర్స్ కాలుష్య సమస్య పరిష్కారం అయ్యే వరకు మంత్రులందరూ విశాఖలోనే అందుబాటులో ఉంటారని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న కృషి పట్ల టీడీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు హర్షించాయని తెలిపారు. మృతుల కుటుంబాలకు 1 కోటి పరిహారం ప్రకటించామన్న మంత్రి ఈ విషయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సరికావని పేర్కొన్నారు. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం స్థాయిలో పనిచేసిన వ్యక్తి చౌకబారుగా మాట్లాడడం దారుణమని మండిపడ్డారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడకుండా ఉండాలని మరి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, వాళ్ళందరికీ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి అందులో మంచి భోజనాన్ని, అలాగే వారికి సదుపాయాలను అన్నీ కల్పించాలని చెప్పి ఆదేశించడం. ఆ ప్రకారం వారందరికీ కూడా 17 సెంటర్లలో వాటిని ఏర్పాటు చేశారు. వాటితో పాటు వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు కూడా ఆ సెంటర్స్లో కల్పించడం అనేది జరిగిన విషయాన్ని కూడా మనం అందరికీ తెలియజేస్తున్నాం. మన హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా పరామర్శించి విషయమంతా యోగక్షేమాలు తెలుసుకొని వారికి కావాల్సినట్టు డాక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చి ఎవరు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పడమే కాకుండా వారికి అందరికీ కూడా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి, ఆరోగ్యం బాగుపడిన తర్వాత మళ్ళీ ఇంటికి పంపాలని చెప్పడం కూడా జరిగిన విషయాన్ని కూడా మళ్ళీ మరొకసారి తెలియజేస్తున్నాం. మంత్రులందరితో పాటు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా ఇక్కడే ఉండి, అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉండి పర్యవేక్షించమని చెప్పి మరి చెప్పారు. ఆ ప్రకారం నిన్నటి రోజున సాయంత్రం కూడా ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని మేము జరుపుకొని ఏమిటి తీసుకోవాలి అని ప్రతి గంటకి కూడా అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుంటూ తెల్లవారులు కూడా మరి నిర్ణయాలు చేస్తూ ఆదేశాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది. మరి ఈరోజు కూడా మరి సమీక్ష చేస్తాం. మార్నింగ్ నుంచి అక్కడున్న స్థానిక పరిస్థితులన్నీ కూడా మాకంటే ముందు మరి సిఎస్ గారు కూడా మీతో పోలీసు వారిని కూడా నిన్న నుంచి సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా నిజంగా మనస్ఫూర్తిగా మనం చేస్తాను. ఇది చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. మలక్పేట గంజ్ మార్కెట్ వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పండించుకున్నాడు. వైన్ షాప్ పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.
బాలరాజు కోల్కొండి. బీజేపీ దళిత మహిళా నేతను దూషించిన ఎంఐఎం ఎమ్మెల్యే బలాలపై కేసు నమోదు చేయాలని బీజేపీ జాతీయ దళిత మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ బంగారు శృతి డిమాండ్ చేశారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి అత్యాచారానికి గురైన ఓ దళిత మైనర్ బాలికను పరామర్శించడానికి బంగారు శృతిని ఎమ్మెల్యే బలాల థర్డ్ క్లాస్ వాల్యాన్ని దూషించాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బీజేపీ దళిత నాయకులు తీవ్రంగా స్పందించారు. తనను బలాల దూషించడంతో స్వయంగా బంగారు శృతి చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే బలాలపై పోలీసులు కేసు నమోదు చేయాలని, లేని ఏడల రాష్ట్రంలో భారీ ఎత్తున నిరసనలు చేపడతామని, కేంద్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. మొన్న జరిగినటువంటి మైనర్ బాలిక పైన అత్యాచారం జరిగింది. దాంట్లో పార్టీ నుండి మేమందరం కూడా రామచంద్రరావు గారు, శృతి గారు, భగవంతరావు గారు అందరూ కూడా ఆ అమ్మాయిని కలిసి అక్కడ మీడియాతో రామచంద్రరావు గారు మాట్లాడుతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి బలాల ఎమ్మెల్యే గారు కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాత వారు మీడియాతో మాట్లాడింది ఏంటంటే, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరు అని అక్కడ అడగడం జరిగింది. అడిగిన తర్వాత బంగారు లక్ష్మణ్ గారి డాటరు అన్న తర్వాత ఆయన థర్డ్ క్లాస్ లోగే అనేది కామెంట్ చేయడం అనేది అది చాలా బాధాకరమైనటువంటి విషయం. దాన్ని ఏ రకంగానైనా పోలీసు వారు ఆ యొక్క వర్డ్ అన్నందుకు క్రిమినల్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయవలసిందిగా మేము భారతీయ జనతా పార్టీ మలక్పేట తరఫున కోరుతున్నాం. మొన్న దళిత అమ్మాయి సంఘటన జరిగిన తర్వాత ఇక్కడ మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బిలాల్ గారు వచ్చి ఆయన కమెంట్ చేశారు. ఆయన పక్కనున్న వాళ్ళని అడిగారనమాట, ఎవరెవరు వచ్చారు, ఏం వచ్చారు అని. సో పక్కన ఆయన ఫాలోవర్స్ బీజేపీ వాళ్ళు వచ్చారు, ఎమ్మెల్సీ గారు వచ్చారు, ఇక్కడ కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే గారు వచ్చారు, నరేందర్ గారు వచ్చారు, మరి భగవంతరావు గారు వచ్చారు, జితేందర్ గారు వచ్చారు, మిగతా బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ వచ్చారు, మరియు సీనియర్ లీడర్ దళిత నాయకురాలు బంగారు లక్ష్మణ్ గారి డాటర్ కూడా వచ్చారని అనగానే ఎమ్మెల్యే గారు అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేసి ఏ సబ్ థర్డ్ క్లాస్ లోగ్ హై, ఇంకో కుచ్ నహీ సున్నా హై అని ఒక హిందీలో ఈ మాట అన్నారు. అది ఒక దళిత మహిళగా చాలా హర్ట్ అయ్యి, ఒక ఎమ్మెల్యే 3 లక్షల మంది ఓటు వేస్తే ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికబడ్డ ఒక లీడర్, ఒక ఎంఐఎం లీడరు ఒక మహిళ గురించి ఇది మాట్లాడే పరిస్థితి అంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. ఒక ప్రతినిధి ప్రజాప్రతినిధి అయిన మనిషి ఇలా అవహేళనగా మాట్లాడడం ఎక్కడ న్యాయం? రంగారెడ్డి జిల్లా మోయిన్బాద్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన జననీ ఫౌండేషన్ అధినేత దేవరంపల్లి వెంకటరెడ్డి హైదరాబాద్ బ్రాంచ్ అధ్యక్షులు మామిడి భీమరెడ్డి చేతుల మీదుగా రెడ్ క్రాస్ సంస్థలో ప్యాటర్న్ మెంబర్షిప్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ జననీ ఫౌండేషన్ ద్వారా ప్రస్తుత సమాజంలో విద్య, వైద్యంపై తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామన్నారు. ముఖ్యంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిహెచ్ఎంసీ విపత్తు నివారణ కమిటీ కన్వీనర్ V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. చిన్న సబ్మిషన్ భీమరెడ్డి గారికి మనం చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా మా మిత్రుడు వెంకటరెడ్డి గారు, నేను ప్యాటర్న్ మెంబర్షిప్ ఈరోజు తీసుకుంటాను, అలాగే ఒక జననీ ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి నేపథ్యంలో రెడ్ క్రాస్ నుండి ఇంకా కొన్ని సేవలు చేస్తా అని చెప్పి తన కూతురు చార్టెడ్ అకౌంటెంట్ ఇద్దరు వచ్చి ఒక 100 మంది మెంబర్షిప్ని అలాగే తన ప్యాటర్న్ మెంబర్షిప్ తీసుకుంటా అని చెప్పి వారిని తీసుకొచ్చినటువంటి మా రమేష్ గారికి కూడా సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ వెంకటరెడ్డి గారిని భీమరెడ్డి గారికి ద్వారా రిసీవ్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి భీమరెడ్డి గారికి మరొకసారి రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులందరూ కూడా నమస్కారం తెలుపుతున్నాను.
హోల్సేల్ మార్కెట్లు రేయింబవళ్లు పనిచేసేలా ఆదేశాలు ఇచ్చినట్లు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తెలిపారు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామని, వ్యవసాయ అధికారులు పాసులు జారీ చేస్తామని చెప్పారు. వ్యవసాయ శాఖతో సమన్వయంతో విధులు నిర్వర్తిస్తున్నట్లు వివరించారు. మే 15న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తామని, లబ్ధిదారుల జాబితాను మే 10కి ప్రకటిస్తామని వెల్లడించారు. వ్యవసాయానికి సంబంధించి 2-3 ముఖ్యమైన అంశాలు మీకు చెప్పాల్సి ఉందని చెప్తా ఉన్నా. దాంట్లో మొదటిది, ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలని తీసుకున్నారు. అక్కడ ఒకటి, ఈ మెయిన్ మార్కెట్స్, వ్యవసాయ మార్కెట్స్ అంటే ఈ పండ్లు, కూరగాయలు ఇవన్నీ సరఫరా చేసే మెయిన్ మార్కెట్స్ అన్నీ కూడా 24/7 పని చేయించాలని చెప్పి ఈరోజు ఆదేశించారు. అంటే రాత్రి వేళ కూడా, అంటే పెద్ద మార్కెట్స్, హోల్సేల్ మార్కెట్స్ ఎక్కువ బయట ప్రాంతాల నుంచి రాత్రి వేళలోనే సరుకు వస్తుంది, లారీలు వస్తాయి. కానీ నైట్ 7 to మార్నింగ్ 7 ఈ రాకపోకలు నిషేధించడం వల్ల ఇబ్బంది ఉంటుందనే విషయం మీద చర్చించినప్పుడు ఈ కూరగాయలు కానీ, పండ్లు కానీ, ఇతరత్ర వ్యవసాయ ఉత్పత్తులు రైతులు మార్కెట్కి నైట్ తీసుకొచ్చినప్పుడు దాన్ని అడ్డుకోవద్దని చెప్పి 24/7 ఈ పెద్ద మార్కెట్స్ అన్నింటినీ కూడా అలౌ చేయమని చెప్పి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇది కాకుండా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు సంబంధించి ఈ పర్మిషన్స్, అదేవిధంగా లేబర్ పర్మిషన్స్, కార్మికులు స్కిల్ లేబర్ ఒక చోట నుంచి ఒక చోట రావాల్సిన వాళ్ళకి అనుమతులు ఇవ్వడానికి అది వ్యవసాయ శాఖ అధికారులకే ఆ అధికారాన్ని ఇస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వ్యవసాయ అధికారులు వారికి అనుమతులు ఇస్తారు, పాసులు ఇస్తారు. ఆ పాసుల్ని పోలీస్ శాఖ ఆటోమేటిక్గా ధృవీకరిస్తుంది. దానికి సంబంధించి ఒక విధానాన్ని పోలీస్ శాఖతో సమన్వయం చేస్తూ ప్రవేశపెట్టమని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆదేశించారు. దీనివల్ల ఏంటంటే ఈ మండల స్థాయిలో కూడా ఏదైనా పాస్ తీసుకోవాలంటే దానికోసం ఈ వ్యవసాయ అనుబంధ రంగాల పనుల్లో ఇబ్బందులు ఉండకూడదు, ఆలస్యం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ వెసులుబాటుని కల్పించడం జరిగింది. దగ్గరున్న మీకు సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే అది వాటిని అందించినట్లయితే ప్రభుత్వం మిమ్మల్ని కూడా నమోదు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. పర్టికులర్గా ఈ కరోనా దీని ప్రభావం వల్ల ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు. ప్రభుత్వ ఖజానా మీద ఎంత భారం ఉందో మీకు తెలుసు. అయినప్పటికీ రైతులకు ఇచ్చిన మాట తప్పకూడదు. సీజన్ కన్నా ముందే వారికి పెట్టుబడి సాయం ఇస్తానన్న మాట తప్పాల్సిన పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో ఎంత ప్రయాసైనా పడి ఈ నిధుల్ని సమకూర్చి మే 15నే చెల్లింపులు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. విశాఖ పాలిమర్స్ ఘటనతో ఇబ్బందులు పడుతున్న వారికి యువకులు అండగా నిలిచారు. ఆహార సదుపాయాన్ని కల్పించి భరోసాను అందించారు. కాలుష్య ప్రభావంతో చుట్టుపక్కల గ్రామాలను తరలించారు. దీంతో నీడలేక ఇబ్బంది పడుతున్న వారికి సదుపాయాలను కల్పించారు. శ్రీను రానియా అనే ఒక వాటర్ బ్యాగ్ తీసుకున్నా.
బోడుప్పల్ మున్సిపాలిటీ 5వ డివిజన్లో ఎన్ఐఎన్ కాలనీలో బ్రాహ్మణులకు మున్సిపల్ సిబ్బందికి కీర్తిశేషులు పబ్బు వెంకట నరసయ్య జ్ఞాపకార్థంగా నిత్యావసర సరుకులు బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ పద్మారెడ్డి, గంగపుత్ర సంఘం అధ్యక్షులు పబ్బు సత్యనారాయణ, వంశీకృష్ణ, మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలనకు అహర్నిశలు కృషి చేస్తున్న మున్సిపల్ పోలీస్ సిబ్బంది, డాక్టర్ సేవలను కొనియాడారు. లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరూ లాక్డౌన్ పాటించి కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని అన్నారు. మన పప్పు సత్యనారాయణ గారు, మా గంగపుత్ర సంఘం అధ్యక్షులు, వారి తండ్రి గారు చనిపోయి ఈరోజుకు 30 ఇయర్స్. వారు చనిపోయిన 30 ఇయర్స్ సందర్భంగా మన మున్సిపల్ కార్మికులకు, మున్సిపల్ సిబ్బందికి, మరి బ్రాహ్మణ్స్కు తన వంతు సాయంగా మన కేసీఆర్ పిలుపు మేరకు తన వంతు సాయంగా ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది రెండోసారి అనుకుంటా సత్యనారాయణ గారు చేయడము. అదేవిధంగా అనాథ పిల్లలకు, ఎవరైతే అనాథాశ్రమంలో ఉన్నారో అనాథ పిల్లలకు కూడా, అనాథాశ్రమాలకు కూడా ఈరోజు భోజనం ఏర్పాటు చేశాడు. సో ఇదే విధంగా మన సత్యన్నలాగా మిగతా వారు కూడా అందరూ ముందుకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపట్టవలసింది. 30వ వర్ధంతి దాని పర్వముగా ఈ పేదవాళ్ళకు, ఈ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న పరిధిలో ఉన్న ముసలి పిల్లలకు, సిబ్బందికి, అనాథ పిల్లలకు, ఓల్డేజ్ మమ్మకు, బ్రాహ్మణ్స్కు అందరికీ నిత్య అవసరం సరుకులు పంపించడం జరిగింది. మాతోని మా అక్కలు, మా అల్లుళ్ళు, కోడళ్ళు, పిల్లలు, తమ్ముడు అందరూ కలిసి మా అబ్బాయి, ముఖ్యంగా మా అబ్బాయి ఈ ప్రోగ్రాం పెట్టిండు. అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పంజాగుట్టలోని ఏసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లాక్డౌన్లో కీలక పాత్ర వహిస్తున్న పోలీసులు, డాక్టర్లు, జీహెచ్ఎంసీ మీడియా మిత్రులకు అవతార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కేవీ ప్రసాద్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ డాక్టర్లు, పోలీసులు సిబ్బందికి మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు అందజేయనున్నట్లు తెలిపారు. ఎండి గారైన ప్రసాద్ గారు మరి పోలీసు వ్యవస్థ పడుతున్న కష్టాలను చూసి తనే స్వయంగా సుమారు ఒక 1000 మాస్కులను తయారు చేసి మరి మన పంజగుట్ట పోలీస్ స్టేషన్కి డొనేట్ చేయడం జరిగింది. ఈ మాస్కులతో పాటుగా మరి హోమియోపతి శానిటైజర్స్, అదేవిధంగా హ్యాండ్ గ్లౌజెస్. ఈ హోమియోపతి శానిటైజర్ అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. సో అది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాటిల్ జేబులో పెట్టుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. మరి అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇది అంతా సప్లై చేశారు. మరి మా మీద ఇంత కన్సర్న్ చూపించిన ప్రసాద్ గారికి, అదేవిధంగా ఈ అవతార్ చారిటబుల్ ట్రస్ట్ వారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మీరు ఖచ్చితంగా మా మీద చూపిస్తున్న ఈ గౌరవానికి, మా మీద చూపిస్తున్న ఈ అభిమానానికి మేము ఖచ్చితంగా ఇంకా మరింత ఉత్సాహంతో, నిబద్ధతతో పనిచేస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కోవిడ్-19 ఈ కరోనా వైరస్ కారణంగా రాష్ట్ర ప్రభుత్వాలు మనకు లాక్డౌన్ విధించాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ సమయంలోనే లాక్డౌన్ విధించిన తరువాత ఒక 5 డిపార్ట్మెంట్స్, అంటే ప్రజలెవరిని బయటికి రావద్దు, ఇంట్లోనే ఉండండి, ఎవరి ప్రాణాలు వాళ్ళే కాపాడుకోవాలని మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. ఆయన మాటకు లోబడి ప్రజలందరూ కూడా సంపూర్ణ లాక్డౌన్లో ఉన్నారు. అయితే ఈ లాక్డౌన్ విధించినప్పటికీ ప్రజలకి నిర్విరామంగా ఒక 5 డిపార్ట్మెంట్ సేవలు అందిస్తున్నాయి. ఆ 5 డిపార్ట్మెంట్ మొట్టమొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే డాక్టర్స్, నర్సెస్, మూడవదిగా జిహెచ్ఎంసీ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే మీడియా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అయిన మీరు, అలాగే బ్యాంక్ ఎంప్లాయీస్. ఈ 5 డిపార్ట్మెంట్స్ కూడా చాలా వాళ్ళ ప్రాణాలకు తెగించి ప్రజల్లోకి వెళ్ళి పోలీసు వాళ్ళు చాలా అసలు మేము వాళ్ళు చేసే పనులు, వాళ్ళు ఏ రకంగా ఇప్పుడు వస్తున్నారు, ఎప్పుడు డ్యూటీ అంటే ఒక డ్యూటీ టైం లేదు, అంతగా వాళ్ళు కష్టపడుతున్నారు. అలాగే మీడియా మిత్రులైన మీరు కూడా వెళ్ళి లైవ్ కవరేజ్ ప్రజలకు ఎప్పటికప్పుడు మీరు వార్తలు అందిస్తున్నారు. అలాగే డాక్టర్స్, నర్సెస్ వాళ్ళు కూడా మనకి సేవలు అందిస్తున్నారు. కోవిడ్ పేషెంట్లకి హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు చాలా అద్భుతమైన సేవ అందిస్తున్నారు. ఈ 5 డిపార్ట్మెంట్లు చాలా కీలకంగా మీ పాత్రను పోషిస్తున్నారు. మీ అందరికీ కూడా మా అవతార్ చారిటబుల్ ట్రస్ట్ ఈబీజే క్యాప్షన్ గ్రూప్ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
అయితే ఈ లాక్డౌన్ విధించిన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో 18వ వార్డు కౌన్సిలర్ నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ సామాజిక దూరం పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో మూర్తి, భువన్ సుఖేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా పేద ప్రజలకు చాలా కష్టాలు పడుతున్నారు. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా పేద ప్రజలకు బియ్యమును నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఈరోజు మా పెళ్లి రోజు పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు, బియ్యము, పప్పులు, ఉప్పులు పంపిణీ చేయడం జరిగింది. మా జాతీయ అధ్యక్షులు లడ్డా గారు కోరిక మీద పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పడం జరిగింది. గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు కూడా అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మా వార్డులోని ఒక 25 మంది కుటుంబ సభ్యులకు మా పెళ్లి రోజు కానుకగా నిత్యావసరాలు పంపిణీ చేయడం జరిగింది. జై హింద్, జై భారత్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కొంతమంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్మికులకు కూరగాయలు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పట్టణ సీఐ హాజరై కూరగాయలు అందించిన యువకులను అభినందించారు. కొంచెం దూరం దూరం పో ఇటు పో మళ్ళీ ఆగద్దు. అరే 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 మీరు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రాథమిక సహకార వ్యవసాయ బ్యాంకు వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు 25,000 రుణమాఫీ చేసిన సందర్భంగా కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, జెడ్పీటీసీ మల్లేశం, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేశం గౌడ్ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు బాంధవుడైన కేసీఆర్ రైతుల కష్టాలను తెలుసుకుని 25,000 రుణమాఫీ చేసి నేరుగా రైతుల ఖాతాలోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతాంగం కొరకి ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రతి రైతుకు 25,000 రూపాయలు, ఎవరైతే 25,000 రూపాయల అకౌంట్లో బాకీ ఉన్నారో వాళ్ళందరికీ ఒకే దఫాలో మాఫీ చేయడం జరిగింది. 25,000 కంటే మించి 50,000 కానీ 1,00,000 రూపాయలు కానీ ఉన్నటువంటి రైతులందరూ కూడా 4 దఫాలుగా ప్రతి దఫాలో 25,000 లెక్క ప్రతి రైతుకి 1,00,000 రూపాయలు మాఫీ చేయడానికి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి మాఫీ చేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఛత్తీస్గఢ్ ఏజెన్సీ ప్రాంతంలో కాల్పుల మోత, పోలీసులపై మావోయిస్టులు మెరుపు దాడులు, 4 నక్సల్స్, ఓ ఎస్ఐ మృతి. విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద తీవ్ర ఉద్రిక్తత, మృతదేహాలతో ఇండస్ట్రీ గేట్ వద్ద ఆందోళన దిగిన బాధిత కుటుంబాలు. విశాఖ కలెక్టరేట్లో మంత్రుల బృందం ఉన్నత స్థాయి సమావేశం, మరో 48 గంటల్లో స్టైరిన్ తగ్గుముఖం పడుతుందన్న సీఎస్.
మాజీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రి బొత్స సత్యనారాయణ. చంద్రబాబు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్య. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న ఓ వ్యక్తి. ఎమ్మెల్యే బలాల వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించిన బీజేపీ దళిత నాయకులు. బలాలపై కేసు నమోదు చేయాలని, లేని ఎడల కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి. V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.